ప్రజాపాలన అందిస్తామని సూళ్లూరుపేట నియోజకవర్గ ఎమ్మెల్యేగా ఎన్నికైన నెలవల విజయశ్రీ అన్నారు. తన విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి తాను రుణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధికి శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని ఆమె తెలిపారు. ఇక నియోజకవర్గంలో నెలకొన్న ప్రధాన సమస్యలను, మౌలిక వసతులను సత్వరమే పరిష్కరించేలా తమ పాలన కొనసాగిస్తానని పేర్కొన్నారు. పరిపాలించే నాయకుడు మూర్ఖుడైతే ప్రజల తీర్పు ఇలాగే ఉంటుందని కొండెపాటి గంగాప్రసాద్ అన్నారు. మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు ఓ ప్రభంజనం సృష్టించాయన్నారు. సునామీల వైసీపీ కొట్టుకుపోయిందన్నారు. ఫలితాలు చూస్తే ఎన్డీఏ కేంద్రంలో మోడీ గారు ప్రధానమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి, అదేవిధంగా రాష్ట్రంలో చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేదానికి వాళ్ళ ప్రజలందరూ కూడా తీర్పునిచ్చారు. కాబట్టి ఆ తీర్పుని గౌరవిస్తూ తప్పకుండా ఆ ఇద్దరు ఎప్పుడూ కూడాను ప్రజల కోసం సేవ చేసినటువంటి వాళ్ళు. అందుకనే నేను చెప్తా ఉన్నాను, డబుల్ ఇంజన్ గ్రోత్, పైన ఎన్డీఏ, ఇక్కడ ఎన్డీఏ. కాబట్టి మనం అనుకున్నటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు కావచ్చు, అనేకమైనటువంటి అభివృద్ధి కావచ్చు. మన చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే మనకు అమరావతి ఉందో దాన్ని వేగవంతంగా పూర్తి చేయాలని, నా కోసం కష్టపడి నా కోసం పనిచేసిన సూళ్లూరుపేట నియోజకవర్గం నాయకులందరికీ పేరు పేరున, అలాగే కార్యకర్తలకు సూళ్లూరుపేట నియోజకవర్గారు నన్ను ఆశీర్వదించారు. ఒక బిడ్డగా, మహిళగా నన్ను ఆదరించి ఆశీర్వదించారు. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రజలందరికీ అందుబాటులో ఉంటాను. అలాగే ప్రజాసేవ చేస్తాను. గ్రామాల్ని, నియోజకవర్గం మొత్తాన్ని అభివృద్ధి చేస్తాను. శాంతి బాటలో నడిపిస్తాను. నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తాను. ప్రచారంలో తిరుగుతున్నాను. ప్రతి ఒక్కరి సమస్య, నీటి సమస్య, అలాగే ఇళ్ళన్నీ ఎప్పుడో చంద్రబాబు నాయుడు గారు హయాంలో ఉన్నప్పుడు కట్టినవే అన్నీ ఇప్పుడన్నీ పాడైపోయి ఈ 10 సంవత్సరాలుగా ఎలాంటి అభివృద్ధి లేదు. కాబట్టి ముందు నిత్యావసరాలైన ఇల్లు కానీ, అలాగే నీరు అందుబాటులోకి తెస్తాము.